అర్థమైందా? సో సబ్ కాన్షియస్ మైండ్ టోటల్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అది ఎనర్జీ బాడీ. ఎనర్జీ అప్పుడు అది బాడీ. అప్పుడు అది మనిషిని అత్యంత శక్తివంతుని చేయగలదు. ఇక అది ఎప్పుడైతే దానికంటే అసాధ్యం కనపడదు. దానికి ఇది నేను ఏ- చెయ్యలేనా, ఇది చెయ్యలేను, ఇది అవ్వదు ఏ- అనేది ఉండదు సృష్టిలో. ఏదైనా సాధ్యం. ఈ ఎప్పుడైతే సబ్ కాన్షియస్ అలోన్ ఒంటరిగా ఉంటుందో అప్పుడు అది ఏమీ హ్మ్. చేయలేదు, ఏమి చేయలేకపోవడం కాదు, బలహీనంగా ఉంటుంది. బలహీనంగా. పూర్తి స్థాయి బలహీన, నా వల్ల కాదు, నేనేం చేయలేను. ఓకే. అర్థమవుతుంది. ఒక నిరాశ, ఒక నిస్పృహ, నా వల్ల కాదు. అట్లా వెళ్ళిపోతుంది, అట్లా పడిపోతుంది. మీకు అందుకే ఈ ఘట్టాన్ని చాలా చక్కగా వివరించారు వాల్మీకి గారు. రాముల వారు ఏం చేశాడు, డైరెక్ట్గా ఆంజనేయ స్వామినే పిలిపించాడు. పిలిపించేసేసి ఆయనకే ఉంగరం ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి ఇంకా అందరూ నాలుగు వైపులా వెళ్ళమంటే ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, అంగదుడు, నలనీలులు వీళ్ళందరూ కలిపి ఒక టీమ్గా వచ్చి ఒక సముద్రం దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే అందరూ డిస్కషన్ చేసుకుంటాను, నేను ఇన్ని యోజనాల దూరం ఎగరగలుగుతా, నేను అక్కడికి వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో లేదో డౌట్ అని కొంతమంది, నేను ఇన్ని సముద్రాలు రెండు సముద్రాలు దూకగలను, మూడు సముద్రాలు దూకగలను, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని ఒక డిప్రెస్డ్ మూడ్లో ఇట్లా ఇట్లా కూర్చొని ఉంటాడు అన్నమాట. అందరూ చూస్తారు, ఏంటా నువ్వు ఇట్లా కూర్చున్నావు అంటే, ఉంగరం పట్టుకున్నాడు, రాముల వారేమో నన్ను నమ్మారు, నేనేమో అత్యంత బలహీనుడిని, నా వల్ల ఏమవుతుంది, ఇంత పెద్ద పెద్దోళ్ళు మీ వల్లే కాదు నా వల్ల ఏమవుతుంది అని చెప్పి నెగిటివ్ మాటలు మాట్లాడతాడు. అప్పుడు జాంబవంతుడికి తెలుసు ఈయన బలం, ఎందుకంటే కృతయుగం నుండి ఉన్నాడు కదా జాంబవంతుడు, ఈయన బలం తెలుసు. అదే నువ్వేమనుకుంటున్నావు, రాముల వారు నిన్ను నమ్మారు అంటే అర్థం ఏంటి, రాముల వారికి తెలియదా నువ్వు ఎంత బలవంతుడు అనేది. సో ఇంకప్పుడు దండకం మొదలు పెట్టగానే అప్పుడు చెప్తాడు, వెళ్తాను, సీత జాడ కనుక్కుంటాను, రేపు ఉదయం కల్లా నేను ఇక్కడ ఉంటానని మాటిచ్చి వెళ్తాడు అనమాట. ఈరోజు రాత్రి ప్రయాణం అనమాట. తెల్లవారు సూర్యుడు రాకముందే నేను ఇక్కడికి వచ్చేసేసి మీకు విషయం చెప్తానని చెప్పి ఒక్క జంపులో ఏడు సముద్రాలు, ఒకే జంపు 7 సముద్రాలు అని చెప్పాడు. మళ్ళీ చూసారా, 7 సముద్రాలు, 7 ఎనర్జీ సెంటర్స్. ఉమ్, చూస్తున్నారు కదా, మీకు గమనించాలి అవే. ఏడు ఉమ్, సముద్రాలు ఎందుకు, 14 ఎందుకు చెప్పలా? 7 సముద్రాల కాన్సెప్ట్ ఏంటి, 7 ఎనర్జీ సెంటర్స్. ఈయన ఎనర్జీ బాడీగా మారిపోయాడు. ఓ, ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ బాడీగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత అందుకనే 7 సముద్రాలు అని చెప్పారు. అర్థం, 7 సముద్రాలు దూకాడు, తనకు కావాల్సిన సంకల్పాన్ని చూశాడు, సంకల్పాన్ని సిద్ధించుకున్నాడు, తిరిగి వచ్చేసాడు. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎనర్జీ బాడీగా మనం కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు ఆ ఎనర్జీ బాడీ చెయ్యలేనిది, దానికి రానిది, దాని వల్ల కానిది అంటూ సృష్టిలోనే ఉండదు, ఏది లేదు. ఏదీ లేదంతే. అది తపస్సు చేసినటువంటి వాల్మీకి గారు తపస్సులో దాన్ని కనిపెట్టారు కాబట్టి దాన్ని మనకు అందించే ప్రయత్నం, ఇట్లా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుందంటే ఆ రోజులు ఎవరికి అర్థం కాదు. అందుకని కావ్యం రూపంలో, ఒక కమనీయమైనటువంటి గ్రంథం రూపంలో సబ్ కాన్షియస్ మైండ్ని ఆంజనేయ స్వామిగా, కాన్షియస్ మైండ్ని రాముడిగా మనకు అందించారు. మీకు కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది, అన్ని తెలిసి జరుగుతాయి, రాముల వారు తెలియకుండా ఏది మాట్లాడరు, అవునా కదా? అన్నీ ఆలోచించి, పూర్వాపరాలన్నీ ఆలోచించి, ఇది చేయగలమా చేయలేమా అన్నీ ఆలోచించి, ధర్మం ప్రకారం ఆలోచించి ఇంకా మాట్లాడితే గురువుల్ని కనుక్కొని తెలుసుకొని, ఇదేంటి, ఇది కాన్షియస్, ప్రతిదీ తెలిసి చేసేది. సబ్ కాన్షియస్ మైండ్ అన్ని తెలుసుకొని చేయదు, ఆలోచించి చేస్తుందా సబ్ కాన్షియస్ మైండ్? మీరు హనుమంతుడిని గమనించండి, ఆలోచించి ఏది చేయదు. అక్కడికి వెళ్ళాడు వితౌట్ ప్లానింగ్, వచ్చాడు, తగలబెట్టేశాడు, మొత్తం తగలబెట్టి పారేశాడు, ఎవరిని కనబడితే వాళ్ళని చంపేశాడు, అవసరమైతే సగం సైన్యం చచ్చిపోద్ది కదా అని అని అక్కడికక్కడే ప్లానింగ్ అనమాట, అక్కడికక్కడే యాక్షన్. ఇది సబ్ కాన్షియస్ మోడ్లో మనిషి పనిచేసే విధానం. అర్థమవుతుంది, ఒక వ్యక్తి సబ్ కాన్షియస్ మోడ్లో పనిచేస్తున్నాడు అనుకోండి, అక్కడికక్కడే ప్లానింగ్, అక్కడికక్కడే నిర్ణయాలు, అక్కడికక్కడే డెసిషన్ టకటక చేసుకుంటూ వచ్చేస్తారు. అదే కాన్షియస్ మోడ్లో పనిచేస్తున్నారు అనుకోండి, ముందే ప్రీ ప్లాన్ చేసుకుంటాడు, ప్రీగా మొత్తం సెట్ చేసుకుంటాడు, ఆ ప్లాన్ ప్రకారం వస్తాడు. ఎప్పుడైతే ఈ ప్లానింగు, ఈ ఎనర్జీ, సబ్ కాన్షియస్ మైండ్ ఈ రెండు కలిసినాయి అంటే మాత్రం అర్థమవుతుందండి, ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ కాన్షియస్ మైండ్ రెండు కనుక కలిసి ఎలా గలవాలి, రాముడు ఆంజనేయ స్వామిలాగా ఎలా కలవాలి, కృష్ణుడు అర్జునుడు లాగా. అర్థమవుతుందండి, ఎలా గలవాలి, కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా గలవాలి, శ్రీరాముడు ఆంజనేయ స్వామి లాగా,
శ్రీకృష్ణుడు అర్జునుడిలాగా గనక కలిపితే ఇక వాడు అట్రాక్ట్ చేసేది ఎట్లా ఉంటుందంటే ఇక అసలు నభూతో నభవిష్యతి. దేన్నైనా అట్రాక్ట్ చేయగలడు, దేనిలోనైనా సరే విజయాన్ని పొందగలడు, దేన్నైనా సాధించగలడు అనమాట. ఇది నేను చెప్పాలా, మీకు భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం ఒకటి ఉంటుంది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి అంటే సంపదలు, శ్రేయస్సు, విజయ అంటే విజయాలు, భూతి అంటే సామర్థ్యం, శక్తి అక్కడ కలుగుతాయి అని దాని అర్థం, ఆ శ్లోకం యొక్క అర్థం.